ఈ రైనీ సీజన్ లో చాలా మందికి జ్వరాలు వస్తుంటాయి, గొంతు పట్టేస్తుంటుంది. సో ఈ రైనీ సీజన్ లో అప్పుడప్పుడు ఇలా మిరియాల చారు చేసుకుంటుంటే ఈ సీజన్ లో వచ్చే చిన్న చిన్న రోగాలకు దూరంగా ఉండొచ్చు, అలాగే మంచి టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో మిరియాల చారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా కొన్ని వెల్లుల్లి రబ్బలు తీసుకొని అందులోనే మిరియాలు, జీలకర్ర వేసి వీలైతే ఇలా రోల్లో లేదా మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని అది వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఇంగువ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి, మిరియాల, జీలకర్ర ముద్దను ఆయిల్లో వేసి జస్ట్ ఒక 5-6 సెకండ్లు కలుపుకోవాలి అంతే. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసిన వెంటనే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసి ఒకసారి కలుపుకోండి. టమాటా ముక్కలు మంచిగా మగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి, అవి చాలా మెత్తగా అయిపోవాలి. ఇందులో చిటికెడు సాల్ట్ వేస్తే టమాటాలు త్వరగా ఉడుకుతాయి. సో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ టమాటా మొత్తం మెత్తగా ఉడికే వరకు లో ఫ్లేమ్ లో మగ్గించుకోండి. మనం ఈ రసం చేసుకోవడానికి నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తీసుకుని నానబెట్టుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. టమాటాలు మంచిగా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని పోసి ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మనం ఆయిల్ వేసి చింతపండు వేసేంత వరకు కూడా మనం మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. దీనిలోకి ఇప్పుడు సరిపోయేంత ఉప్పు వేసి అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసి అంతా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టండి. ఈ చారుని ఎక్కువసేపు మరిగించొద్దు. మసలడం స్టార్ట్ అయ్యి కొద్దిగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొద్దిగా యాడ్ చేయండి. కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసేయండి. కొత్తిమీర వేయకుండా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చివరగా కొద్దిగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ రసం మనకు జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు చేసుకోండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా రిలీఫ్ గా ఉంటుంది. రైస్ లోకి దీంతో పాటు ఆమ్లెట్ గానీ ఏదైనా ఫ్రై గానీ చేసుకొని తింటే టేస్ట్ మస్తు ఉంటుంది. సో ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.